హలో లర్నర్స్, వెల్కమ్ టు లర్న్ విత్ ఆర్టిక్ పీసీ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం విత్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు మెష్ కరెంట్ ఈక్వేషన్స్ని ఒక సర్క్యూట్కి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనే డెరివేషన్ని మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ సర్క్యూట్లో కరెంట్ సోర్స్ ఐఎస్, వోల్టేజ్ సోర్స్ విఎస్ ఉన్నాయి. అలానే ఇందులో టోటల్గా 3 మెషెస్ ఉన్నాయి. సో ఈ 3 మెషెస్కి ఫస్ట్ స్టెప్ మనము కరెంట్ డైరెక్షన్స్ని అజ్యూమ్ చేసుకోవాలి. సో అవి క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇందులో మనము కరెంట్ డైరెక్షన్ I1. సో దిస్ ఇస్ ద లూప్ 1 ఆర్ మెష్ 1, లూప్ 2 మెష్ 2 ఆర్ మెష్ 3. సో అలానే లూప్ 2లో కూడా మనము కరెంట్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాం. లూప్ 3లో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ మనం ఎవ్రీ మెష్కి మనము కేవీఎల్ అప్లై చేయాలి. సో ఇందులో మనం కరెంట్ వాల్యూస్ I1, I2, I3 ఫైండ్ అవుట్ చేయాలి. సో I1, I2, I3. సో మెష్ 1లో I1 కరెంట్, మెష్ 2లో I2 కరెంట్, మెష్ 3లో I3 కరెంట్ ఫ్లో అవుతున్నాయని మనం అజ్యూమ్ చేసుకున్నాం కరెంట్ డైరెక్షన్స్ ద్వారా. ఈ టోటల్ I1, I2, I3 మనం ఫైండ్ అవుట్ చేయాలి విత్ ద బేస్డ్ ఆన్ ద కేవీఎల్. సో కేవీఎల్ని ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని మనం I1, I2, I3 ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ లూప్కి మనము కేవీఎల్ ఈక్వేషన్స్ రాద్దాం. సో ఫస్ట్ లూప్ 1లో ఫస్ట్ లూప్ 1లో కరెంట్ సోర్స్ వాల్యూ ఐఎస్ వాల్యూ ఉంది. సో ఐఎస్ అనే కరెంట్ సోర్స్ ఉంది. సో ఇది యారో అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఈ సోర్స్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో మనము డైరెక్ట్గా I1 ఈక్వల్స్ టు ఐఎస్ అని రాయొచ్చు. సో ఫస్ట్ ఇందులో ట్రావెల్ అయ్యే కరెంట్ వాల్యూ ఐఎస్. నెక్స్ట్ లూప్ 2. సో లూప్ 2లో ఇక్కడ ఎటువంటి కరెంట్ సోర్స్ లేదు. సో మనము కేవీఎల్ అప్లై చేసి మనము I2 ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కరెంట్ ట్రావెల్ అవుతుంది. అంటే ఫస్ట్ విఎస్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఫస్ట్ మైనస్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి -VS అని రాసాం. సో వీటన్నింటినీ V ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్ ఫార్ములా ద్వారా మనం రాసుకోవాలి. సో ఈ VS తర్వాత కరెంటు Z3లో ఎంటర్ అవుతుంది. సో Z3 అనేది ఒక ఇంపెడెన్స్. ఈ ఇంపెడెన్స్ని మనం డైరెక్ట్గా రాయలేము. ఈ ఇంపెడెన్స్ అనేది వోల్టేజ్గా చేంజ్ అవ్వాలి అంటే సో మనము కరెంట్తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ రెసిస్టర్లైనా ఇంపెడెన్సెస్ అయినా వీటికి మనం పాజిటివ్ సైన్ తీసుకుంటాము. సో పాజిటివ్ సైన్ తీసుకున్న తర్వాత Z3 ఇంపెడెన్స్. సో ఇందులో ఈ Z3 అనేది లూప్ 2కి లూప్ 3కి ఇంటర్ కనెక్షన్లో మిడిల్లో ఉంది. అంటే ఇందులో I2 కరెంట్ ట్రావెల్ అవుతుంది, I3 కరెంట్, 2 కరెంట్స్ ట్రావెల్ అవుతాయి. సో ఫస్ట్ మనం I2, I3 రాయాలి ఇక్కడ. అయితే వేటికి ప్లస్ ఇవ్వాలి, వేటికి మైనస్ ఇవ్వాలి అనేది మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం రాసే ఈక్వేషన్ లూప్ 2లో ఉన్న కరెంట్ I2. సో I2 అనేది I2 కరెంట్ అది ఎటు సైడ్కు ట్రావెల్ అయినా సరే మనం ఫస్ట్ I2 కరెంట్కి పాజిటివ్తో రాసుకుంటాం. సో I2 కరెంట్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. అలానే I3 కరెంటు. I3 క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఈ I3 అనేది ఇలా ట్రావెల్ అయ్యి Z3 దగ్గర సేమ్ లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. అంటే I3 కరెంట్ అనేది I2 కరెంటు రెండు సేమ్గా ఉన్నాయి. I3 కరెంట్ కూడా I2 లాగానే ట్రావెల్ అవుతుంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం +I3 తీసుకుంటాం. నెక్స్ట్ లూప్ 2లో ఉన్న కరెంటు -VS Z3 ఇంటూ I2 + I3. నెక్స్ట్ Z2లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా Z2 అనేది లూప్ 1కి లూప్ 2కి ఇంటర్ కనెక్షన్లో ఉంది. సో ఈ లూప్ 1కి లూప్ 2కి ఇంటర్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం రాసేది లూప్ 2లో కాబట్టి లూప్ 2లో ఉన్న కరెంటు I2 రాస్తాం. అయితే ఇక్కడ I2 అనేది డౌన్వర్డ్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. అలానే I1 కూడా డౌన్వర్డ్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనము +I1 రాస్తాం. సో ఈక్వల్స్ టు 0. ఇక్కడున్న -VS ఈక్వల్స్ టు సైడ్కి వెళ్ళిపోతే +VS అవుతుంది. వీటన్నిటిని మనం మల్టిప్లై చేద్దాం ఇండివిజువల్గా. సో Z3 I2 + Z3 I3 + Z2 I2
ప్లస్ Z2 ఇంటూ I1. I1 ఈక్వల్స్ టు IS అయింది కాబట్టి Z2 IS సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వల్స్ టు VS. సో ఇక్కడ Z2 IS ఈ వాల్యూని మనం ఇటు సైడ్కి రాద్దాం. సో ఫస్ట్ Z2 I2 ప్లస్ Z3 I2 ప్లస్ Z3 I3 ఈక్వల్స్ టు VS మైనస్ Z2 ఇంటూ IS. అయితే ఇందులో I2 అనేది రెండింటికి కామన్ ఉండటం వల్ల I2ని కామన్ దిద్దాం. Z2 ప్లస్ Z3 ఇంటూ I2 ప్లస్ Z3 I3 ఈక్వల్స్ టు VS మైనస్ Z2 ఇంటూ IS. సో ఈ ఈక్వేషన్ని మనం 2గా రాసుకుందాం. I1 ఈక్వల్స్ టు ISని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. నెక్స్ట్ లూప్ 3కి కూడా మనము ఈ విధంగానే రాద్దాము. లూప్ 3కి KVL ఈక్వేషన్ని అప్లై చేసినట్లయితే లూప్ 3లో I3 కరెంట్ ట్రావెల్ అవుతుంది. సో ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఫస్ట్ కరెంట్ అనేది Z4లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ Z4 అనేది మనం I3తో మల్టిప్లై చేస్తాం. సో ఇండివిజువల్గానే ఈ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో Z4 ఇంటూ I3 ప్లస్ నెక్స్ట్ కరెంటు ఇలా ట్రావెల్ అయిన తర్వాత Z3లోకి ఎంటర్ అవుతుంది. సో Z3లోకి ఎంటర్ అయిన తర్వాత Z3 ఇక్కడ లూప్ 3కి ఇంటర్ కనెక్షన్లో ఉంది. అయితే మనము ఇందులో I3 కరెంటు I2 కరెంటు రెండింటిని ఇంక్లూడ్ చేస్తాం. సో ఇందులో ట్రావెల్ అవుతుంది కాబట్టి. అయితే ఈ I3 కరెంట్ అనేది మనం ఫస్ట్ రాసేది లూప్ 3 కాబట్టి ఈ లూప్ 3లో ట్రావెల్ అయ్యే కరెంటు I3. సో I3కి ఫస్ట్ పాజిటివ్ రాస్తాం. అయితే I3 ఎలా ట్రావెల్ అవుతుందో I2 కూడా అలానే ట్రావెల్ అవుతే పాజిటివ్ ఇవ్వాలి. లేదా వేరే విధంగా I2 ట్రావెల్ అవుతే కనుక వేరే డైరెక్షన్లో నెగిటివ్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇప్పుడు I3 అనేది ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. అలానే I2 కూడా ఇలా ట్రావెల్ అవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి. సో I2 కూడా I3 లాగానే ట్రావెల్ అవుతుంది అంటే రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం పాజిటివ్ డైరెక్షన్ ఇస్తాం. సో I3 ప్లస్ I2. నెక్స్ట్ కరెంట్ అనేది Z3 తర్వాత ఈ మెష్లో Z1లోకి ఎంటర్ అవుతుంది. సో Z1 దగ్గర కూడా Z1 అనే ఎలిమెంట్ లూప్ 3కి లూప్ 1కి ఇంటర్ కనెక్షన్లో ఉంది. అయితే లూప్ 3లో I3 కరెంటు లూప్ 1లో I1 కరెంటు ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ మనం రాసేది లూప్ 3 కాబట్టి లూప్ 3లో ఉన్న కరెంటు I3. సో I3కి మనం పాజిటివ్ ఇస్తాం. అయితే ఈ I3 ఏ విధంగా ట్రావెల్ అవుతుందో I1 కూడా అలానే ట్రావెల్ అవుతే పాజిటివ్ డైరెక్షన్ ఇవ్వాలి. వేరే విధంగా అంటే రివర్స్లో ఆపోజిట్లో ట్రావెల్ అవుతే నెగిటివ్ సైన్ మనం ఇవ్వాలి. అయితే ఈ I3 అనేది Z1 దగ్గర ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. బట్ I1 అనేది ఈ విధంగా రైట్ సైడ్కి ట్రావెల్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ఇలా లెఫ్ట్కి రైట్ సో రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి I3కి పాజిటివ్ ఎందుకంటే ఆ లూప్లో ఉన్న కరెంట్ కాబట్టి I1 అనేది I3 లాగా కాకుండా వేరే డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి మైనస్ I1 రాస్తాం. సో ఈక్వల్స్ టు 0. వీటన్నిటిని మనం మల్టిప్లై చేస్తే ఇండివిజువల్గా Z4 ఇంటూ I3 Z3 ఇంటూ I3 ప్లస్ Z3 ఇంటూ I2 ప్లస్ Z1 ఇంటూ I3 మైనస్ Z1 ఇంటూ I1 ఈక్వల్స్ టు IS కాబట్టి డైరెక్ట్గా ISతో రాద్దాం. సో ఈ Z1 IS అనేది ఈక్వల్స్ టు సైడ్కి వెళ్ళిపోతే మైనస్లో ఉన్నది కాబట్టి ప్లస్ Z1 IS అవుతుంది. అయితే ఇందులో ఫస్ట్ మనం Z1 Z3 I2 రాద్దాం. సో Z3 I2 రాసిన తర్వాత ఇక్కడ I3 అన్నిలో I3 కామన్ ఉంది కాబట్టి కామన్ తీద్దాం. సో Z1 ప్లస్ Z3 ప్లస్ Z4 ఇంటూ I3. సో దీనిని మనం ఈక్వేషన్ 3గా రాసుకోవాలి. అయితే సో ఈ విధంగా రాసుకున్న తర్వాత వీటన్నిటిని మనము మ్యాట్రిక్స్లో కనుక మనం ప్లేస్ చేసినట్లయితే కనుక మనకు కరెంట్ I1 ఆల్రెడీ తెలుసు, I2 I3 వాల్యూస్ అనేవి మనం డిటర్మైన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.